ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. అర్జెంట్ పని మీద అయితే మా ఊరైతే వెళ్తున్నాము. ఎవరెవరు అంటే నాని డ్రైవింగ్ స్కూల్, 999 మమ్మీ, 999 కలెక్షన్స్ అంట. సో అందరం అయితే పోతున్నాం చిన్న పని మీద. పని ఏంటి అనేది అక్కడ చెప్తా, చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు చెప్తే జోక్ అయిపోతుంది. ఏదన్నా చెయ్యక బ్రో. నేనేం చేశానా? మామూలుగా మా డాడీ మీలో కొంతమందికి మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మా డాడీ గురించి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన పని మీద పోతాను చిన్నది, అక్కడ చెప్తా. దారిలో మనకు మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారనమాట. అందరితో ఫోటోలు అయితే దిగేసినాము. ఈ షాప్ వచ్చేసి మా ఊరి వాళ్ళదే. పూర్వమిల్ల ఇక్కడ రోడ్లో ఉంటుంది, గాంధీ బొమ్మ దగ్గర ఉంటుంది. అన్న వాళ్ళని కలుద్దామని అయితే వచ్చినాము. షాప్ పేరు వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ అనమాట. సో ఇక్కడికి రాగానే మన చిక్కుకి సర్ప్రైజ్ చిన్న గిఫ్ట్ అనమాట. శారీ అయితే ఇచ్చారు వాళ్ళు. మన వాళ్ళదే షాపు. పూర్మాల్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మన ప్రసాద్ అన్న షాప్కి అయితే వెళ్ళండి. 999 పేరు చెప్పండి, మంచి డిస్కౌంట్ ఇస్తారు. మా ఊరి వాళ్ళే. వీళ్ళు మన కోసం చీర పెట్టినప్పుడు మనం కొంత అతి అయితే చేయాలి కదా. సో అతి చేస్తుంది. మేము దీన్ని అతి అంటాం, కొందరు దీన్ని పద్ధతి అంటారు. ఎవరు పిలుపు వాళ్ళదనమాట, ఏం చేయలేం. మేమైతే మా ఊరి వాళ్ళది షాప్ ఉందన్నమాట. ఆ షాప్లోకి అయితే పోయినాము. ఫ్రీగా చీర అయితే కొట్టేసింది. పెళ్ళి అయిన తర్వాత ఏమన్నా బంధువులు ఇంటికి పోతే ఇదొక బెనిఫిట్. మళ్ళీ పెళ్లి తర్వాత పెళ్లి చీరలు కొనక్కర్లా, తలా ఒకటి పెట్టేస్తారు, అదే సరిపోతాయి. ఏమంటావు బాబాయ్? మా బాబాయ్ చూడండి. హాయ్ చెప్పు బాబాయ్. ఇప్పుడైతే మేమందరం కలిసి ల్యాండ్ అయితే ఒకటి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ ల్యాండ్ వచ్చేసి మా నాన్న మా కోసం దాచిపెట్టించింది. ఇప్పుడు చూపించబోయే ల్యాండ్ వచ్చేసి మా అబ్బా జాగ్రత్తగా మా నాయనకి ఇచ్చింది. మా నాయన ఇంకా జాగ్రత్తగా మాకు ఇచ్చింది. సో ఇప్పుడైతే మనము ఆ ల్యాండ్ని ఏం చేద్దామనే దానికైతే వెళ్తున్నాము. హైవే రోడ్డు చూడండి, మన భూమి కంటే ఎంత హైట్ వెళ్ళిందో. దగ్గర 8 to 10 feet హైట్ ఉంది. ఇప్పుడు మన భూమిని అంత హైట్ లేపాలనా లేకపోతే ఏం చేయాలో కామెంట్ చేయండి. మన భూమి అయితే లోతుకైతే లోయలాగా అయిపోయింది. ఈ ల్యాండ్ వచ్చేసి మైదుకూరు పూర్వమిల్ల మధ్యలో వంకమర్రి దగ్గర ఉంటుంది అనమాట. అంటే కేశాపురం యువతల. ఇక్కడైతే హైవే పడుతుంది అని తెలిసేసి అయితే వెళ్ళాము ఒకసారి, ఎట్లుంది ఏంది పరిస్థితి అని. నాకైతే ఈ రోడ్డు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మంచి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని ఉంది. 999 టీ స్టాల్ అయితే పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పెడితే బాగుంటుందా బాగుండదా చెప్పండి. బిజినెస్లోకి కూడా దిగడానికి ట్రై చేద్దాం మనము.